ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి దొరకకుండా ఉంటే, మిస్ అయిపోతే, వెళ్ళిపోతే అది ఎంత బాధేస్తుంది మనిషికి కదా. అంతగా ప్రేమించి ఆ ఏజ్లో అంతగా ప్రేమించి అంతగా కలిసి తిరిగి బైక్ మీద తిరిగి అలా చేసి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే అందమైన అమ్మాయిని ఏమనాలి? ఆ అమ్మాయిని ఏమంటామంటే, గుండెకే గాయం చేసి నిండుగా నవ్వేస్తుంది, పుండుపై కారం చల్లి పువ్వులే చల్లేస్తుంది, మనసులో చోటిస్తున్నా మాటలే దాటేస్తుంది, పూటకో మాటను మార్చి మాటలే దాటేస్తుంది, గుండెకే గాయం చేసి. అలాంటి సన్నివేశమే మళ్ళీ పాపం ప్రతాప్ ఈ సినిమాలో నాకు కనబడింది. ఆ అమ్మాయి హీరో గారిని ఎంత ఇబ్బంది పెడుతుందంటే అంత ఇబ్బంది పెడుతుంది. ఎలా ఎలా ఇబ్బంది పెడుతుంది? 17వ తారీఖు థియేటర్కి వచ్చి చూస్తే కానీ మీకు ఈ సమస్య ఏంటి, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది మీకు తెలీదు. కాబట్టి అందరూ కూడా థియేటర్కి వచ్చి 17వ తారీఖు పాపం ప్రతాప్ని చూసి తరించి ఆనందించి సంతోషంగా ముందుకెళ్తారు. మళ్ళీ మళ్ళీ ఈ సినిమాని చూస్తారని మనసారా కోరుకుంటున్నా.